ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా @రామాగోపాల్ 9505 అనే యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేసినటువంటి వీడియోలని మ్యాథమెటిక్స్ టాలీ 9లు ఈరోజు నుంచి కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి క్లాసులు. పగడబందికి ప్రారంభం గతంలో మీకు బేసిక్ చెప్పాను. ఇప్పుడు క్లాసులు ప్రారంభమవుతున్నాయి ఈ రోజు నుంచి. ఆ వీడియోలు చూసి అదేవిధంగా సమాజంలో ఉన్న వాస్తవాలు ఎలా ఉన్నాయో కూడా మీకు ఒక వీడియో చేసుకుంటూ వస్తాను. అదేవిధంగా పాల్మిస్ట్రీ వీడియోలు, గృహవాస్తులో మూలల మీద ఇల్లు కడతారు, ఆగ్నేయము, ఈశాన్యము, నైరుతి, వాయువులు, అలాంటి వీడియోలని ఆ వాస్తు దోషాల ప్రకారము ఏ విధంగా నిర్మాణం ఉండాలో అది కూడా మీకు ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాను. నా వీడియోలు ఇప్పటి వరకు లైక్ చేసి 25,000కి పైగా వ్యూస్ నా వీడియోలు చూసిన వారందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మరిన్ని లైక్లు చేసి సబ్స్క్రైబ్ చేసిన వల్ల ముందు అనేక వీడియోలని నాకున్నటువంటి అన్ని రాష్ట్రాలతో వ్యక్తులతో కలిసి నేను పనిచేశాను కాబట్టి ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర వ్యక్తితో ఏదో ఒక కంపెనీలో, ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక రాష్ట్రంలో తిరిగిన రాష్ట్రాల్లో కలిసి పనిచేశాను కాబట్టి అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను, అనేక సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తాను. వీని నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ నొక్కి నన్ను ముందుకు తీసుకోకపోతే మంచి వీడియోలు మీ భవిష్యత్తుకు సంబంధించి తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు చంద్రస్థానం అనేది ఉంది. ఇది చంద్రస్థానం. ఇది చూడండి, ఈ బిట్టు బుధస్థానం, ఈ బిట్టు కుజిస్థానం ఒకటి. ఇది చంద్రస్థానం. ఇది చంద్రస్థానము 1వ భాగం, 2వ భాగం, 3 భాగాలు ఉంటుంది. చంద్రస్థానం పై భాగం, చంద్రస్థానం మధ్య భాగం, చంద్రస్థానం కింది భాగం. ఈ 3 భాగాల్లో ఇదంతా చంద్ర. ఈ చంద్రస్థానం గురించి ఈరోజు తెలియజేస్తాను. చంద్రస్థానంలో మనం చెప్పాను కానీ మళ్ళీ ఒకసారి చూడండి. ఒక నిలువు రేఖ ఉన్నా అంటే ఈ చంద్రస్థానంలో ఎక్కడైనా ఒక నిలువు రేఖ ఉందనుకో, అంటే పై భాగంలో కానీ, మధ్య భాగంలో కానీ, కింది భాగంలో కానీ ఒక నిలువు రేఖ ఎవరికైతే ఉంటుందో తనకు సంబంధించబోయే కీడును, అపాయమును ముందుగానే గుర్తించి రాబోయే కష్ట నష్టములు తెలుసుకునేవారు ఉందరు. అంటే ఒక నిలువు రేఖ చంద్రశాస్త్రంలో ఎవరికైతే ఉంటుందో ఈ విధంగా తనకు రాబోయే కష్టాలు నష్టాలు అన్నీ ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడేటువంటి తెలివితేటలు ఉంటాయి. అదేవిధంగా ఒకటి. రెండోది వచ్చేసి 2 నిలువు రేఖలు ఉన్నా, ఇప్పుడు ఒకటి అయిపోయింది, ఇది ఒక నిలువు రేఖ. ఈ 2 నిలువు రేఖలు ఈ చంద్రస్థానంలో కానీ ఉంటే ఈ విధంగా 2 నిలువు రేఖలు ఒకటి అయిపోయిందా. 2 నిలువు రేఖలు ఈ విధంగా చంద్రస్థానంలో ఎవరికి ఉంటాయో వారు తమ తల్లిదండ్రులకి భార్యలకి లొంగి ఉందరు, అదేవిధంగా పిత్రార్జితం ద్వారా భార్య ద్వారా కానీ, పిత్రార్జిత సంపద కానీ, భార్య సంపదను కానీ పొందేవారుగా ఉందరు. అంటే వారి ద్వారా వారి ఆర్థిక లాభం, ద్రవ్య లాభం పొందుదురు, అది వచ్చును. అదేవిధంగా స్వార్జిత సంపాదన కూడా ఉండును. ఈ 2 రేఖలు ఉంటే సొంతంగా కష్టపడి డబ్బులు సంపాదించుకుంటాడు, భార్య ద్వారా ధనం వస్తుంది, పిత్రార్జం పూర్వీకుల యొక్క ధనము వస్తుంది. అదేవిధంగా జాగీర్లుగా, స్థితిపరుడుగా, పలుకుబడి గల హోదాగా వాళ్ళ వ్యక్తులుగా ఉన్న స్థానం పొందుదురు. ఈ విధంగా 2 నిలువు రేఖలు ఉంటే జాగీర్దారుగా కూడా ఉందరు. అదేవిధంగా జాయింట్ వ్యాపారంలో లాభము, జాయింట్దారుల వల్ల లాభం పొందును. అంటే ఈ 2 రేఖలు నిలువు ఉండడు జాయింట్దారుల వల్ల లాభం పొందుతారు. జాయింట్దారులతో కలిసి పనిచేసి వ్యాపార లాభము పొంది మంచి స్థితికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 3 చల్లాచెదురు రేఖలు ఉన్నా ఈ చంద్రస్థానంలో ఇట్లా చల్లాచెదురు రేఖలు ఉన్నాయి అనుకో ఈ చంద్రస్థానం దెబ్బ మీద, అలాంటి వారికి దుష్ట కళలు వచ్చును, చెడు కళలు వచ్చును, చెడు స్వప్నాలు కలగవచ్చును. రాత్రులు యందు భయము, కలవరింపులు, ఈ విధంగా చెడు రేఖలు ఉంటే కలవరింపులు. అదేవిధంగా గాలి దోషాలు, గ్రహ దోషాలు ఉండును. గాలి దోషాలు ఈ విధంగా చంద్రస్థానంలో ఈ భాగంలో ఎవరికైతే ఈ విధంగా చెదురుముదురుగా ఈ విధంగా అడ్డదిడ్డంగా రేఖలు చిన్నవి ఉంటాయో వాళ్ళకి గాలి దోషాలు ఉంటాయి, గ్రహ దోషాలు ఉంటాయి, కలవరింపులు ఉంటాయి, భయాలు ఉంటాయి రాత్రుల్లో. అదేవిధంగా దుష్టకళలు వస్తాయి. అలాంటి వారు ఏం చేసినట్టు ఈ భాగంలో
కొంచెం నువ్వుల నూనె పోసి స్నానం చేసిన తర్వాత నువ్వుల నూనె చేతికి బాగా పూసి సూర్యభగవానికి చూపించి ఆరిన తర్వాత చేతులు వేసి కడుక్కొని తర్వాత టిఫిన్ చేయండి. అలా చేసుకుని పోతే కొంతకాలానికి ఆ రేఖల్లో మీకు చతురస్రంలాగా ఈ విధంగా ఏర్పడుతుంది. చతురస్రం ఏర్పడితే ఆ వచ్చేటువంటి చెడుని నుండి రక్షణ ఎవరో ఒకరి ద్వారా కానీ మీకై మీరే కానీ రక్షణ పొందుతారు. అదేవిధంగా చంద్రస్థానము పై భాగంలో ఇది చంద్రస్థానం 1వ భాగం పై భాగం, 2వ భాగం మధ్య భాగం, 3వ భాగం. ఇది చంద్రస్థానం. ఇదంతా చంద్రభాగం, ఇదంతా చంద్రభాగం. ఈ చంద్రస్థానంలో 1వ భాగంలో అంటే పై భాగంలో పెక్కు రేఖలు ఖండింపబడుచున్న, పెక్కు రేఖలు అంటే ఈ విధంగా ఇటు బాతుంటాయి, ఇటు బాతుంటాయి, ఇటు వస్తుంటాయి, ఇటు వస్తుంటాయి, ఇటు వస్తుంటాయి, ఇటు వస్తుంటాయి, లేకపోతే ఇట్లా ఇట్లా దూసుకోబోతుంటాయి, ఇట్లా ఇట్లా పెక్కు రేఖలు ఒక రేఖ మీద ఒకటి ఖండించుకుంటూ ఈ స్థానంలో పై స్థానంలో ఇది 1వ భాగం, ఇది 2వ భాగం, ఇది 3వ భాగం. ఇదంతా చంద్రస్థానం, ఇదంతా చంద్రస్థానం. పై భాగంలో ఈ విధంగా రేఖలు ఎవరికైతే ఖండించుకుంటూ పోతుంటాయో అలాంటి వారికి జీర్ణకోశ వ్యాధులు, లివర్ జబ్బులు, అజీర్ణ వ్యాధి, చిన్న ప్రేగుల సమస్యలు, బాధలు, గ్రహణశూల, విరోచన బద్ధము లాంటి వ్యాధులతో బాధపడుతురు. అంటే ఇలా రేఖల పైభాగంలో ఉంటే వ్యాధులు నీ శరీరంలో ఉన్నాయి. కాబట్టి ఏ డాక్టర్ దగ్గరకు పోకుండానే ముందుగా ప్రాథమికంగానే మీకు ఏ వ్యాధులు ఉన్నాయా లేదని ఈ భాగంలో కానీ ఇట్లా రేఖలు ఉంటే ఖచ్చితంగా మీకు వ్యాధులు ఉన్నట్టు, ఆ వ్యాధులు లోపల తెలియకుండానే ఉన్నట్టు. కాబట్టి డాక్టర్ని సంప్రదించి ఆ వ్యాధులు నిర్ధారణ చేయించుకొని చట్టప్రకారంగా రికార్డెడ్గా సర్జరీ చేసి చర్యలు తీసుకుంటే వినయిపోతాయి. ఇలాంటి రేఖలు ఉన్నప్పుడు నేను చెప్పిన నువ్వుల నూనె కూడా పూసి, నువ్వుల నూనె కానీ ఏదైనా తైలం పూసి ఆ సూర్యభగవాన్ని చూపించుకుంటూ వస్తే ఈ విధంగా చతురస్రం ఏర్పడితే మీకు ఆ వ్యాధి నుండి విముక్తి కలిగి రక్షణ పొందుతారు. అదేవిధంగా చంద్రస్థానం కిందిలో పెక్కు రేఖలుండినా, చంద్రస్థానం కిందిలో పెక్కు రేఖలుండినా ఈ అంటే చంద్రస్థానం 1వ భాగం, ఇది 2వ భాగం, కింది ఇది 3వ భాగం. 2లో తర్వాత చెప్తాం. 3వ భాగంలో కింది భాగం పెక్కు రేఖలుండినా, పెక్కు రేఖలు ఇటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు, విపరీతంగా నిలువైన ఉండొచ్చు, అడ్డమైన ఉండొచ్చు. ఈ విధంగా పెక్కు రేఖలు ఎవరైతే 3వ భాగం అంటే కిందది 1వ భాగం, 2వ భాగం, 3వ చంద్రస్థానంలోనే 3 భాగాలు. కింది పై భాగం ఇది, మధ్య భాగం, కింది భాగం అంటే 3వ భాగం. పెక్కు రేఖలు ఎవరికైతే ఉంటాయో అదేవిధంగా ఒకటికొకటి ఖండించుకుంటూ ఇలా 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 ఖండించుకుంటూ ఇలా పోతుంటాయి, ఇలా ఖండించుకుంటూ పోతుంటాయి. ఈ కింది భాగంలో పెక్కు రేఖలు ఎవరైతే ఖండించుకుంటూ ఉంటాయో ఈ 3వ భాగంలో కింది భాగంలో అంటే చంద్రస్థానం దిగువ భాగం ఇది. అలాంటి వారికి అండకోశ వ్యాధి, కాళ్ళు చేతులు వాపులు రావడం, బోధకాలు, మధుమేహం, మూత్ర వ్యాధులు కలుగును. అంటే చంద్రస్థానంలో పై భాగంలో ఉన్న రేఖల వల్ల ఏ వ్యాధులు వస్తాయో చెప్పాను. చంద్రస్థానం దిగువ భాగంలో ఉన్న రేఖల వల్ల ఇప్పుడు చెప్పిన ప్రకారం అజీర్ణ వ్యాధి, కింద చిన్న పేగుల సమస్యలు, బాధలు, అండ వ్యాధి, కాళ్ళు చేతులు వాపులు, బోధ, మధుమేహము, మూత్ర వ్యాధులు ఇవి 3వ భాగంలో పెక్కు రేఖలు ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా పై విధంగా స్త్రీ హస్తమునందు కానీ ఉంటాయి, అంటే పురుష హస్తము ఇది. స్త్రీ హస్తమునందు ఈ విధంగా రేఖలు కానీ ఉంటాయి, పై భాగంలో కింది భాగం అదే 3 భాగంలో స్త్రీ హస్తంలో కానీ ఈ విధంగా ఇట్లాంటి రేఖలు కానీ ఉంటే ఋతు సంబంధ వ్యాధులు, మర్మ అవయవ వ్యాధులు, వ్యభిచార దోషాలు, తాను ప్రేమించిన వారి యందు నిలకడ ఉండదు, అంటే ఎవరైనా ప్రేమిస్తే నిలకడ ఉండదు, మనసు ఆధైర్యంతో ఎక్కువగా ఆధైర్యానికి లోనగును, అంటే అతను ప్రేమించాడు దాన్ని చేసుకుంటాడా, కాపురం చేస్తాడా, లేదా వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తాడు, అంటే ప్రేమించిన వ్యక్తి మీద ఆధైర్యంతో ఉన్నాడు, అనుమానాలతో ఉండేవారికి ఈ విధంగా పెక్కు రేఖలు స్త్రీ చేతిలో ఉంటాయి. ఆ స్త్రీకి ఆ విధంగా అనుమానాలు ఉంటాయి. అదేవిధంగా చెప్పాను, మర్మావయ వ్యాధులు, విషార దోషము, తాను ప్రేమించిన వారి యందు నిలకడ ఉండదు, మనసు ఆధైర్యంతో ఉండును, ఋతు సంబంధ వ్యాధులు ఉండును. అంటే స్త్రీకి చంద్రస్థానం దిగువ భాగంలో అంటే 3వ భాగం దిగువ భాగం అంటే
అస్తవ్యస్త రేఖలు ఉంటే ఏ విధంగా దుష్ట ఫలితాలు ఉన్నాయో చెప్పాను. అదేవిధంగా మణిబంధ కంకణ రేఖల నుండి ఇప్పుడు ఇది చంద్రస్థానం, ఇక్కడ ఉంటాయి మణిబంధ రేఖలు అనేటువంటివి. ఈ విధంగా మణిబంధ రేఖలు ఉంటాయి. ఈ మణిబంధ రేఖల్ని కంకణ రేఖలు అని కూడా గత వీడియోలో చేస్తున్నాను. గతంలో ఆ వీడియోని రేఖల నుండి వచ్చి దృఢ నిలువు రేఖల వలన దూర ప్రయాణాలు కన్నాంతరములకు పోవుట. ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి కదా, ఇట్లా నిలువు రేఖలు ఉన్నాయి అనుకో, దూర ప్రయాణాలు ఇతర దేశాలకు పోయే వాళ్ళకి ఈ విధంగా మణిబంధ రేఖల నుండి ఈ విధంగా నిలువు రేఖలు చంద్రస్థానం కానీ వస్తే దూర ప్రయాణాలు పోతారు, కన్నంతరకు పోయి మంచి లాభం పొందుతారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి